అరే నాకు డౌట్, మన అర్జున్ గడు డెలివరీ బాయ్ కాదని అనిత వాళ్ళ అమ్మ నాకు తెలిసిందనుకో, వాడిని ఒక్కనే కొడతారా వాంతో పాటు మనల్ని కూడా కలిపి కొడతారా? రే, అనిత వాళ్ళ అమ్మ నాన్న అసలు హైదరాబాద్లో లేర్రా. తను అబద్ధం చెప్పిందిరా. పొద్దున్న తను ఏం చెప్పింది? అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ హైదరాబాద్ వస్తున్నారు. యువర్ ఆర్డర్ మేడం. సార్, పేమెంట్ ఆన్లైన్లో అయిపోయింది. ఇదే ఫ్లాట్ కదా? ఇగో ఈ టిప్పుంచు. ఏంట్రా నా ఫిగర్ని చూస్తున్నావు? ఎలా రే బంటి, నాకేం అర్థం కావట్లేదురా. నాకు మాత్రం ఒకటి క్లియర్ గా అర్థమైందిరా. నీ లవరు నీ చెవిలో ఫ్లవర్ కాదు, పెద్ద కాలీఫ్లవర్ పెట్టింది. దీనమ్మ నన్నే మోసం చేస్తుందా? దాని జుట్టు పట్టి నేల కొట్టి చంపుతా. ఇది రియలైజేషన్. కానీ నేను దాన్ని ఏం చేయలేనురా. అనిత, నువ్వు నాకేదైనా చెప్పాలా? ఏం లేదే. అవును, మీ పేరెంట్స్ హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్ వస్తారు అర్జున్. ఓ, అంటే ఇప్పుడు వాళ్ళు కర్నూలులోనే ఉన్నారుగా? మరి ఇంకెక్కడుంటారు? అదేంటి మరి, నిన్న వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, మీ ఫ్లాట్లోనే ఉన్నారని చెప్పావు. లెట్ మీ గెస్, నిన్న సాయంత్రం వాళ్ళు కర్నూలులో ఫ్లైట్ ఎక్కి నీ ఫ్లాట్కి వచ్చి ప్యారడైజ్లో మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేసి పొద్దున్నే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి కర్నూలు వెళ్ళిపోయి ఉంటారు. కానీ టెక్నికల్గా అది పాసిబుల్ కాదే. ఎందుకంటే వారం నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ఎగరట్లేదని గూగుల్ చెప్తుంది. మరి మీ వాళ్ళు ఎలా వచ్చారంటావు? అర్జున్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నిన్నొచ్చింది మా అమ్మ నాన్న కాదు, పిన్ని బాబాయ్. నువ్వు ఫ్లాట్ కింద ఉన్నావని టెన్షన్లో మార్చి చెప్పేశా. అనిత అనిత అనిత, సిగ్గనిపించట్లేదా? ఇంకెన్ని అబద్ధాలు చెప్తావే? నిన్న రాత్రి ఫుడ్ డెలివరీ చేసింది జొమాటో వాడు కాదు, ఈ టమాటో గాడు. వాడెవడో బెంగాలీ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్లా వచ్చి ఫుడ్ ప్యాకెట్ తీసుకుని నా చేతిలో 100 రూపాయలు టిప్ పెట్టి మరీ వెళ్ళిపోయాడు. అర్జున్, ఇప్పుడు ఆ 100 రిటర్న్ అడగద్దు ప్లీజ్, ఎందుకంటే రాత్రి దాంతోనే పెట్రోల్ కొట్టించా. వాడు 100 రూపాయలు ఇచ్చిందని కూడా నాకు బాధలేదు. దొరికిపోయాక నీ 100 రూపాయలు ఓవర్ యాక్టింగ్ ఉంది చూసావా? అర్జున్ ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అయ్యా అమ్మా చిత్తో. అర్జున్, ఏంటి బ్రేకప్ చెప్తావా? నేను చెప్తున్నా, నువ్వు నాకు వద్దు. మనం ఒకరిని మోసం చేస్తున్నామంటే వాడు అమాయకుడనో వెర్రోడనో కాదు, వాడికి మన మీద కొలవలేనంత ప్రేమ నమ్మకం ఉందని అర్థం. నువ్వు నా దృష్టిలో చనిపోయావు అనిత. యూ డోంట్ డిజర్వ్ మీ. గుడ్ బై. ఐ లవ్ యూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మా. ఇప్పుడు ఏమైందండి ఆ చిన్నపిల్లల్లో ఏడుస్తున్నావు? నువ్వేమన్నా తను మోసం చేసావా? లేదు మా. పోనీ ఎప్పుడన్నా తను చెడు కోరుకున్నావా? కాదు. మరి అన్నీ తను తీసుకున్న నిర్ణయాలే కదరా. తనకి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేయచ్చు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడే నీకు దేవత లాంటి అమ్మాయిని జత కడతాడురా. ముందా కళ్ళు తుడుచుకో. రై, ఏడు పాపమని చెప్పానా? నేను ఏడవట్లేదమ్మా, వచ్చేస్తుంది. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.